హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో 2024లో ఇఫ్ ఇన్ కేస్ మీకు 1,00,000 పర్ మంత్ సాలరీ కావాలి అనంటే ఏం కోర్స్ నేర్చుకోవాలి? టాప్ టియర్ కంపెనీస్‌లో ప్లేస్ అవ్వాలి అనంటే ఏం కోర్స్ నేర్చుకోవాలి? ఓకేనా? సో, ఈ అంశాల పైన మనం మాట్లాడుకోదలుచుకున్నాం. అండ్ సెకండ్ థింగ్ టెస్టింగ్‌కి వెళ్ళాలా? డెవలప్‌మెంట్‌కి వెళ్ళాలా? లేదా డీఎస్ఐకి వెళ్ళాలా? ఈ 3 పార్ట్స్‌కి సంబంధించిన నా యొక్క ఎక్స్‌పీరియన్స్, నా యొక్క అనాలిసిస్ మీతో షేర్ చేస్తాను. ఓకే. రైట్. నా యొక్క అనాలిసిస్ వచ్చరికి ఏంటి అనంటే 2024లో ఈ ట్రెండ్ అనాలిసిస్ ఏదైతే ఉందో కంపెనీస్ ఎలా థింక్ చేస్తున్నాయి. ఓకేనా. స్టార్టప్స్ ఎలా థింక్ చేస్తున్నాయి. మిడ్ లెవెల్ కంపెనీస్ ఎలా థింక్ చేస్తున్నాయి. ఏ కంపెనీస్ ఏం టెక్నాలజీస్ వాడుతున్నాయి. ఓకేనా. సో, అవన్నీ నేను కన్సిడర్ చేసి, రీసెర్చ్ చేసి మీకైతే నా యొక్క ఎక్స్‌పీరియన్స్ నేను మీకు షేర్ చేస్తాను. ఓకే. నేను చాలా ఎక్స్‌ప్లోర్ చేశాను కాబట్టి. రైట్. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అనంటే, ఇంకా ఇప్పటి వరకు ఇంకా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే, సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మన నుంచి ఎలాంటి అప్డేట్స్ అయితే మీకు మిస్ అవ్వదు. రైట్. ఇక వీడియోలోకి వెళ్తే, ఫస్టు టెస్టింగా? డెవలప్‌మెంటా? అన్న కన్‌ఫ్యూజన్ మనలో చాలా అంటే చాలా మందికుంది. ఓకేనా? మన దగ్గర ఒక అంటే ముఖ్యంగా తెలుగు స్టేట్స్ అంటే నేను నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఇట్లా కంపేర్ చేసి నేను మాట్లాడను. ఎందుకనంటే అలా నాకు మాట్లాడడం కూడా నచ్చది. బట్ జనరల్‌గా యాస్ ఎ వెల్ విషర్‌గా నేను చెప్తున్నా. యాస్ ఎ వెల్ విషర్‌గా. ఇప్పుడు మనము బీటెక్ చేస్తున్నాం అనుకుందాం. బీటెక్ స్టూడెంట్స్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు నా యొక్క సబ్‌స్క్రైబర్స్‌లో ఒక 25% స్టూడెంట్స్ ఉన్నారనమాట. అంటే బిలో 25 ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఓకేనా? సో, వాళ్ళకి ఏది అవగాహన ఉండడానికి నేను చెప్తాను. ఎందుకంటే తెలుగులో ఇలాంటి కంటెంట్ పైన ఎవరు క్రియేట్ చేయలేదు. చేసినా గానీ ఆహ్, అంటే కొంతమంది ఎలా ఉన్నారు అనంటే ఒక 10-15 కోర్సెస్ చెప్పారు. అక్కడి నుంచి కరెక్ట్ రైట్ పాత్, రైట్ పిక్ ఏది పిక్ జేసుకోవాలి, ఏంటి అన్నది కరెక్ట్ చెప్పలేదు. ఎందుకంటే కొంతమంది డెవాప్స్ అంటారు, కొంతమంది సేల్స్ ఫోర్స్ అంటారు, కొంతమంది పెగా అంటారు, కొంతమంది టెస్టింగ్ అంటారు, కొంతమంది ఫుల్ స్టాక్ అంటారు, కొంతమంది ఫ్రంట్ ఎండ్ అంటారు, కొంతమంది జావా అంటారు, పైథాన్ అంటారు, డాట్ నెట్ అంటారు. ఈ విధంగా ఉన్న కోర్సెస్ మొత్తం చెప్పేసరికి ఇంక వాడికి ఆ పిల్లోడికి ఇంకా ఏ కోర్స్ నేర్చుకోవాలి ఏంటి అన్నది ఇంక అక్కడే ఏం చేయాలో అర్థం కాదనమాట. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో అవన్నీ నేను వీడియో చూసి మేబీ కొద్దిపాటి మాత్రమే ఉన్నాయి. మంచి కంటెంట్‌తోని వాళ్ళొచ్చారు. ఓకేనా. బట్ దానికి చాలా గ్యాప్ వచ్చింది. 2024లో ఏ వీడియో అలాంటిది రిలీజ్ అవ్వలేదు. అంటే మేబీ రిలీజ్ అవ్వచ్చు. బట్ నా నోటీస్‌కైతే రాలేదనమాట. అందుకే సో, మన సబ్‌స్క్రైబర్స్‌కి ఓకేనా, మన ఫ్యామిలీకి ఒక మంచి వాల్యుబుల్ కంటెంట్‌తోని వద్దాం ఫర్ ష్యూర్‌గా అందరికి హెల్ప్‌ఫుల్ అవుతుంది అనే ఉద్దేశ్యంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. రైట్. ఇప్పుడు జనరల్‌గా అంటే నేను చెప్పాను కదా! పార్షియాలిటీ కొంచెం మెయింటైన్ చేయను. బట్ ఈ ఒక్క వీడియోలో కొంచెం ఎక్స్‌క్యూజ్ చేయండి. జనరల్‌గా మనం బీటెక్ చేసేటప్పుడు ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్ చూస్తున్నారో చెప్తున్నా. స్టూడెంట్స్‌లో మనం మామూలుగా బీటెక్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఎన్విరాన్మెంటు కాలేజ్‌కి వచ్చామా, ఓకేనా, ఎంజాయ్ చేశామా, వెళ్ళామా. అంతే. అంతకుమించి ఏం లేదు. ఇంక ఏం నేర్చుకోము మనం. ఓకేనా. మహా అయితే ఒక అటెండెన్స్ అట్లా కొంచెం పోతే కరనేషన్ కట్టుకొని మేనేజ్ చేస్తాం. ఇట్లుంటది మన ఇక్కడ తెలుగు స్టేట్స్‌లో జనరల్‌గా టు బీ ఫ్రాంక్ మాట్లాడాలంటే. ఓకేనా. అది. అదే ఇప్పుడు కొంచెం మనం నార్త్ ఇండియన్స్‌కి వెళ్ళామనుకో, నార్త్ ఇండియన్స్‌లో ఎలా ఉంటారు అనంటే వాళ్ళు రెండిట్లో ఉంటారు. కమ్యూనికేషన్ చాలా బావుంటుంది. అనలిటికల్ స్కిల్ చాలా బావుంటుంది. చాలా బావుంటది. వాళ్ళు ఎంత అల్లరి చేసినా గాని, వాళ్ళ ఫౌండేషన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ తీసుకుందాం. మన ఎడ్యుకేషన్ మీకు తెలవందేముంది ఇంగ ఇంగ్లీష్ మీడియం అని చెప్తారు గానీ, ఇంగ్లీష్ అంతంత మాత్రానే వస్తది. అదే ఇప్పుడు మన నార్త్ ఇండియన్స్‌లో చిన్న ఇది కిండర్‌గార్టెన్ స్టూడెంట్ అయినా గాని చాలా చాలా బాగా వస్తదనమాట ఇంగ్లీష్. ఓకేనా. సో, దాని స్టాండర్డ్స్ అలా ఉంటాయి. అలా అని మన స్టాండర్డ్ కింద పరచట్లేదు. బట్ రియాలిటీ చెప్తున్నా. యూ నీడ్ టు అండర్‌స్టాండ్ థట్. ఓకే. రైట్. సో, అక్కడ వాళ్ళేం చేస్తారు తెలుసా? బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉన్నప్పుడే కోర్సెస్ నేర్చేసుకుంటారు. కోర్సెస్ నేర్చుకొని బీటెక్ ఫైనల్ ఇయర్ వచ్చే వరకు ఒక 4, 5 ప్రాజెక్ట్‌లు వాళ్ళు మంచిగా చక్కగా రెపోలు క్రియేట్ చేసుకొని, మంచిగా గిట్‌హబ్‌లో ప్రొవైడ్ చేసుకొని, రెజ్యూమేలో ఆ గిట్‌హబ్ లింక్ ఇస్తారనమాట. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం? మనకిప్పుడు గట్టిగా మాట్లాడితే లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా లేదు. ఇంకెలా వస్తాయి జాబ్స్? ఒక్కసారి ఇంకెలా వస్తాయి ఇంకా మన 1,00,000 పర్ మంత్ ఎలా వస్తాయి? సీరియస్ ఇంక అవ్వం మనం. సీరియస్ ఎప్పుడైతాం తెలుసా? ఫర్ సపోజ్ ఇప్పుడు నేను 2024 అనుకుందాం. 2024లో నా గ్రాడ్యుయేషన్ అయితే 2028కి నేను రియలైజ్ అయితా. దిస్ ఈస్ ఎ హార్డ్ రియాలిటీ. ఎందుకనంటే మనం దెబ్బలు తిని అప్పుడు రియలైజ్ అయితాం. చెప్పేవారు లేక. చెప్పేవారు ఉన్నా గాని మనం వినం గదా!
ఓకేనా? సో, అలా ఉంటుంది. ఓకే. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, సో, నేను చెప్పేది మీరు గనక పాటిస్తే డెఫినైట్‌లీ మీకు 1,00,000 పర్ మంత్ సాలరీ వస్తది. ఫర్గెట్ అబౌట్ ఏఏ వచ్చింది, రాదు, వస్తది, రాదు, ఉన్న జాబ్స్ వెళ్తాయి, రావు. సీ నేనొకటే చెప్తున్నా వినండి. అందరూ చేసేది మార్కెటింగే. మేబీ జాబ్స్ పోతాయి కావచ్చు. బట్ ఆల్ ఎట్ వన్స్ పోవు గదా! ఇట్ టేక్స్ టైమ్. మళ్ళీ చెప్తున్నా స్ట్రెస్‌గా హ్యూమన్స్‌ని రీప్లేస్ చేసేది ఏఐ రాదు. ఓకేనా? మేబీ హ్యూమన్ అండ్ ఏఐ 2 కలిపి మంచి ప్రొడక్ట్ డెవలప్ చేస్తది. మేబీ కొంతవరకు ప్రభావం ఉండొచ్చు. ఏఐతోని మిడ్ లెవెల్ టు లోయర్ లెవెల్ జాబ్స్ వరకు పోవచ్చు. బట్ ఆ లిస్ట్‌లో మనం ఉండకూడదు కాబట్టి ఈ వీడియోని చేస్తున్నాం. హై స్కిల్డ్ ఉండాలి మనం. ఓకేనా? సో, అది సంగతి. పర్ఫెక్ట్. సో, ఫస్టు బీటెక్ ఎవరైతే చేస్తున్నారో అంటే గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేస్తున్నారో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌ని చెప్తున్నా. వాళ్ళకి టైం బాగా ఉంటుంది కాబట్టి అంటే ఫోర్త్ ఇయర్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కి చాలా చాలా టైం ఉంటుంది కాబట్టి నేను అలాంటి స్టూడెంట్స్‌కి నేనొచ్చరికిన డీఎస్ఏ ప్రిఫర్ చేస్తాను. డీఎస్ఏ అంటే ఏంటి? డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. ఈ డీఎస్ఏ నేర్చుకోవడానికి ఫస్ట్ ప్రీ రిక్విజిట్ ఏంటి అనంటే కోడింగ్. ఏదన్నా గాని కోడింగ్ అది. ఓకేనా? సి లాంగ్వేజ్ కానివ్వండి, డాట్‌నెట్ జావా కానివ్వండి, పైథాన్ కానివ్వండి, జావా స్క్రిప్ట్ కానివ్వండి. ఏదో ఒక కోడింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ మ్యాండేటరీ. అంటే ఒక ఆహ్, ఆహ్, దాన్నేమంటారు? ఒక ప్రీ రిక్విజిట్ అనమాట. దాని తర్వాత ఇంక డేటాకి సంబంధించిన, స్ట్రక్చర్‌కి సంబంధించిన దానికో ఆల్గారిథమ్ ఫైండ్ ఔట్‌కి చేయాల్సిన కొన్ని రోడ్ మ్యాప్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ దీనికి మనం ఎంతగానా గాని ఒక 4-5 మంత్స్ గ్యాప్ అయితే అంటే 4-5 మంత్స్ మనకు టైం పడుతుంది. అందుకే మనకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ప్యారలెల్‌గా మనం ఈ డీఎస్ఏ నేర్చుకుంటే ఏంటి అనంటే, ఒక థర్డ్ ఇయర్ వచ్చే వరకు మనం చాలా చక్కగా అట్‌లీస్ట్ ఒక ప్రాజెక్ట్ పైన మనం వర్క్ చేసి ఉంటాం. ఫైనల్ ఇయర్‌లో ఇంక మొత్తం మనం ప్రాజెక్ట్సే చేస్తాం కాబట్టి, ఇంక మన క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఈజీగా వస్తది. ఆ డీఎస్ఏ ఇంక మీరు ఒక్కసారి రెజ్యూమ్‌లో పెడితే చాలా చాలా హెవీ వెయిట్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఈ డీఎస్ఏ మరి ఎవరికి అనంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కనమాట. ఈ డీఎస్ఏ నేర్చుకోండి. డీఎస్ఏ ఎందుకంత నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను అనంటే, ఈ డీఎస్ఏ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఒకటి, అనలిటికల్ స్కిల్స్ ఒకటి చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఇంక్రీజ్ అయితాయన్నమాట. గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అయితాయి. ఎందుకు అనంటే అక్కడ మీరేం చేస్తున్నారంటే అల్గారిథమ్స్‌ని మీరు అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి దాని తగ్గట్టు మీరు అల్గారిథమ్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని, ఆ ప్రాబ్లమ్‌కి మీరు ఒక సొల్యూషన్ ఏర్పాటు చేస్తున్నారు అనంటే, మీరు అర్థం చేసుకోండి మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉండబోతుందో. సో, అందుకే డీఎస్ఏ అన్నది చాలా అంటే చాలా నేను మ్యాండేటరీ అని చెప్తాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కి. ఓకేనా. ఎందుకంటే టైమ్ ఉంటుంది కాబట్టి, ఆ టైమ్‌ని ఇంకా మనం మేనేజ్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఇది. సో, ఈ డీఎస్ఏ నేర్చుకొని ఇంకొకసారి ఇంకా మనం గట్టిగా చాలా చక్కగా ఒక 4-5 ప్రాజెక్ట్స్ మంచిగా నేర్చుకున్నామనుకో, అక్కడ మీకు టాప్ టియర్ కంపెనీస్ అంటే అమెజాన్ కానివ్వండి, మెటా కానివ్వండి, విప్రో కాదు ఫేస్‌బుక్ ఇట్లా అంటే మెటా వచ్చేసింది కదా! నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి. ఓకేనా. సో, గూగుల్ కానివ్వండి. ఓకేనా. సో, మెయిన్‌లీ ఈ కంపెనీస్ డీఎస్ఏ పైన బాగా అంటే బాగా హెవీగా చూస్తున్నారు వాళ్ళు. డీఎస్ఏ అంటే అంతే సంగతింక. కొన్ని కొన్ని కంపెనీస్ ఏకంగా డీఎస్ఐకి సెపరేట్ రౌండే పెడుతుంది. ఇప్పుడు మామూలుగా కోడింగ్ రౌండ్ ఎలా ఉంటుందో డీఎస్ఐ రౌండ్ సెపరేట్ ఒకటి పెడుతుందనమాట. అంటే అర్థం చేసుకోండి ఎంత తోపు ఇంకా డీఎస్ఐ అంటే. ఓకే. సో, అది. ఈ టాప్ టియర్ కంపెనీస్‌లో ఇంకా మీరు మొత్తం సాల్వ్ చేశారనుకో, ఓకేనా. వాళ్ళొక ప్రాబ్లమ్స్ ఇస్తారు. అవన్నీ ఇంకా మీరు సాల్వ్ చేశారనుకో 1,00,000 పర్ మంత్ ఆరామ్సే వస్తదింక మీకు. ఓకేనా. 20,00,000, 30,00,000 పర్ యానమ్. ఓకేనా. అలాంటి ప్యాకేజ్ ఆరామ్సే వస్తాయి మీకు. ఓకే. సో, క్యాంపస్ ప్లేస్‌మెంట్. ఓకేనా. ఫర్గెట్ అబౌట్ ది రెసిషన్ అండ్ ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఫస్ట్ మీరేం జేయాలి? కాన్సంట్రేట్ చేయాలి. మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉన్నారు కాబట్టి. మీరు ఫోర్త్ ఇయర్ వచ్చే వరకు క్లియర్ అయిపోతుంది మొత్తం నాకు దెలిసి. ఓకే. సో, ఇది సంగతి. అయిపోయింది. సో, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ గురించి మాట్లాడదాం. రెండో ఫేజ్. ఈ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటి అనంటే వాళ్ళ దగ్గర కొంచెం టైమ్ ఉండదు. ఓకేనా. టైమ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కి వాళ్ళు రెడీ అవుతున్నారు కాబట్టి, ఇంకా వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి కాబట్టి, నేను చెప్పేది ఏంటి అనంటే డెవలప్‌మెంట్ పైన బాగా అంటే బాగా ఫోకస్ చేసి ప్యారలెల్‌గా డీఎస్ఏ మీద గూడా ఫోకస్ చేయండి. ఆ డీఎస్ఏ మీద మీరు ఫోకస్ చేసినట్టయితే మీరు ఏది బేసిక్స్ లెవెల్స్ వరకు మీరు డీఎస్ఏ నేర్చుకొని అది మీ రెజ్యూమేలో పెడితే ఇంకా మీకు చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో ఆ కెరియర్. ఓకేనా? రైట్. ఇది సంగతి. అక్కడ మీరు టాప్ టియర్ కంపెనీస్‌లో షార్ట్ లిస్ట్ అవ్వకపోయినా గానీ మీకు మిడ్ లెవెల్ టు స్టార్టప్ లెవెల్స్ కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు చాలా మిడ్ లెవెల్ కంపెనీస్ ఏం చేస్తున్నారంటే డీఎస్ఏకి రోల్ ఉంటే తీసేసుకుంటున్నాయి. బట్ జాబ్ రోల్ డెవలప్‌మెంటే ఉంటుందన్నమాట. ఓకేనా?
అంటే డీఎస్ఏ కూడా సెపరేట్ రౌండ్ పెట్టేసి దానికొకటి కోడింగ్ నాలెడ్జ్, డీఎస్ఏ నాలెడ్జ్ ఇవన్నీ చెక్ జేసి బట్ మీకు రోల్ వచ్చరికి ఏంటంటే టీఎస్ఏ పైన ఇవ్వరనమాట. అంటే నార్మల్‌గా డెవలప్‌మెంట్ అని ఇస్తా ఉంటారనమాట. ఓకేనా. సో, అలాంటి కంపెనీస్ గూడా ఉన్నాయి. ఓకే. సో, ఈ ఈ విధంగా గూడా మనం ఎళ్ళొచ్చనమాట. అంటే డీఎస్ఏ అంత ఇట్ ప్లేస్ అంత రోల్ అనమాట. ఓకేనా. ఒక రెజ్యూమ్‌లో అంత చాలా చక్కగా అంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది డీఎస్ఏ అన్నది. ఓకేనా. సో, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్‌కి డెవలప్‌మెంట్ మీద బాగా ఫోకస్ చేయండి. ఎట్ ద సేమ్ టైమ్ డీఎస్ఏ మీద మీరు కొంచెం బేసిక్స్ అన్నది నేర్చుకోండి. ఇది అయిపోయింది. ఇంకా థర్డ్ థింగ్ వచ్చరికి ఏంటి అనంటే ఇంక మీరు అర్జెంట్‌గా జాబ్ గావాలా. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఇంక మీరు రేపో, ఎల్లుండో ఇట్లా జాబ్స్ ఉన్నాయి. ఓకేనా. లేకుండా నెక్స్ట్ మంత్ ఇలా క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఉంది. ఇలాంటి సందర్భంలో ఏం జేయాలంటే టెస్టింగ్ చేసుకోండి. అప్పటిదాకా ఇంకా మీకు ఏ స్కిల్ లేదు కాబట్టి టెస్టింగ్ చేసేసుకోండి. ఓకేనా. బట్ నేనంత టెస్టింగ్ అంతా టు బీ ఫ్రాంక్ నేను ప్రిఫర్ చెయ్యను. ఓకేనా. చాలామంది టెస్టర్స్ ఉంటారు. మేబీ వాళ్ళకి ఆహ్, మేబీ యాంటీ కావచ్చు. బట్ జనరల్‌గా చెప్తున్నా. ఓకేనా. నేను టెస్టింగ్ అంతా ప్రిఫర్ చేయను. ఎందుకు అని నేను ప్రోగ్రామర్ అన్నా, కోడర్ అన్నా, డెవలపర్ అన్నా, సాఫ్ట్‌వేర్ డెవలపర్ అన్నా అలా ఏం కాదు. బట్ జనరల్‌గా చెప్తున్నా. టెస్ట్ అంతా అంత నేను చెయ్యను. ప్రిఫర్ చేయను. నేను డెవలప్‌మెంట్‌కే నేను చాలా ఓటేస్తాను. డెవలప్‌మెంట్ చేసి ఏంటి అంటే నేను చెప్పాను కదా! డీఎస్ఏకి ఎలా అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ గాని, అనలిటికల్ స్కిల్స్ పెరుగుతో కోడింగ్ కూడా అంతే ఉంటుంది. దాని తగ్గట్టు ఇంకా ప్యాకేజ్ ఉంటుంది. ఓకేనా. బట్ ఇక్కడ మీకు టెస్టింగ్ వచ్చరికి ఏందంటే కొంతమంది కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేక ఇంకా దానికి అంత పెద్ద ఇంట్రెస్ట్ లేక కోడింగ్ పైన ఇంట్రెస్ట్ లేక ఓకేనా. కొంతమంది మిత్ ఉంటుంది కదా! కోడింగ్ నాకంత రాదు. సో, చాలా హార్డ్ అని ఇట్లా మిత్ ఉంటుంది. ఓకేనా. సో, అలాంటి వాళ్ళకి టెస్టింగ్ నేనొచ్చరికి ఏందంటే ప్రిఫర్ చేస్తాను. మామూలుగా 45 డేస్‌లో మీరు డైలీ 8-12 అవర్స్ కష్టపడితే జనరల్‌గా మీరు 45 డేస్‌లో టెస్టింగ్ అనేది నేర్చుకొని మంచిగా ప్రాజెక్ట్స్ చేసేసి ఓకేనా. ఆహ్, అవన్నీ మీరు చేయొచ్చనమాట. ఓకే. సో, ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇదొచ్చరికి ఏందంటే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి 1,00,000 పర్ మంత్ మీరు ఎయిమ్ పెట్టుకోండి. కొడితే గన్ షాట్ అంతే ఇంక. జాబ్ రావాల్సిందే. ఓకేనా. ఈ రెసిషన్ పీరియడ్, ఏఐ ఇవన్నీ మర్చిపోండి. ఓకేనా. మీరు కాన్సంట్రేట్ చేయాల్సింది ఎలా అప్‌గ్రేడ్ అవ్వాలా? దాని గురించి తప్ప మిగతా దాని గురించి కాదు. వదిలేసేయండి. అవన్నీ వదిలేసేయండి. రైట్. ఇంక మిగతా వాళ్ళు కెరీర్ గ్యాప్ ఉన్నది. మరి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఎలా? ఏంటి అనంటే మామూలుగా జనరల్‌గా టూల్స్ ఉన్నాయి. సేల్స్ ఫోర్స్ అని, పెగా అని ఇలా టూల్స్ ఉన్నాయన్నమాట. దానిపైన వర్క్ చేసుకొని, దానిపైన మీరు కోర్స్ నేర్చుకొని దానిపైన ఎళ్ళిపోండి. ఇలా టెస్టింగ్ కూడా ఇస్ ఎ గుడ్ అన్నమాట. ఓకేనా. సో, రైట్ నౌ ఇంకా పవర్ బిఐ పైన మంచి కాల్స్ వస్తున్నాయి. ఓకేనా. సో, ఇలా వస్తున్నాయన్నమాట. అంటే ఇవన్నీ కొంచెం బానే ఉన్నాయి. ఓకేనా. సో, అది అంటే ఫ్రెషర్స్‌ని మర్చిపోండండి. సో, ఫ్రెషర్స్ అన్నది మర్చిపోండి. రెసిషన్ ఎళ్ళిపోయే వరకు ఫ్రెషర్స్‌ని మర్చిపోండి. ఎక్సెప్ట్ క్యాంపస్ ప్లేస్‌మెంట్. అంటే రీసెంట్ గ్రాడ్యుయేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది తప్ప, ఈ చాలా కెరీర్ గ్యాప్ ఉండి వాళ్ళు ఫ్రెషర్‌గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఫ్రెషర్స్‌ని మర్చిపోండి అంతే ఇంక. ఓకేనా. ఓన్లీ ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్స్‌కి మాత్రమే వీలుంటుంది. ఓకే. సో, అలా అని ఇంకా మీరు ఫేక్ బెట్టి, అలా బెట్టి, ఇలా బెట్టి అనంటే ఆల్రెడీ బీజీవీ పైన ఒక 2 వీడియోస్ రిలీజ్ చేశాను. సో, చూడండి ఒకసారి. ఓకేనా. మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్‌ని మీరు ఫేస్ చేయాలి సో అండ్ సో అన్నది. ఎలా జరుగుతుంది బీజీవీ సో అండ్ సో అని. ఎలా ఉంది కరెంట్ మార్కెట్ సినారియో ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎగ్జాంపుల్స్‌తోని నేను క్రిస్టల్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 2 వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కమింగ్ టు ఇంగ టెస్టింగ్, డెవలప్‌మెంట్ ఇట్స్ అప్ టు యూ అనమాట. ఓకేనా. ఇంకా మీరు టెస్టింగ్ నేర్చుకోవచ్చు. డెవలప్‌మెంట్ నేర్చుకోవచ్చు. ఓకేనా. సో, నార్త్ ఇండియన్ లాగా మనం గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలా. ఓకేనా. యాక్టివ్‌గుండాల. ఓకేనా. సో, కెరీర్ గైడెన్స్ కోసం జనరల్‌గా వాళ్ళకి ఏది రిక్వెస్ట్ చేసి ఇలా బ్రో ఇట్లా మీ నంబర్ కావాలా? ఇట్లా నేను కాల్ చేయాలా? 2 మినిట్స్ కాల్ ఇవన్నొద్దు మనకు. ఓకేనా. జనరల్‌గా వాళ్ళకి ఏంటి మెసేజ్ పెట్టండి. వాళ్ళు లేకుంటే యూట్యూబ్‌లో కామెంట్ పెట్టండి. వాళ్ళు మెసేజ్‌కి వాళ్ళు దానికి రిప్లై ఇస్తారు ఫర్ ష్యూర్‌గా. ఓకేనా. మిగతాది మీరొచ్చరికి ఏందంటే కాన్సంట్రేట్ వాళ్ళ రిప్లై గురించి కాదు. మీరు కాన్సంట్రేట్ చేయాల్సింది మీ కెరీర్ పైన, మీ స్కిల్స్ పైన మీరు ఎలా అప్‌గ్రేడ్ చేయాలి? ఏఐ వస్తుంది. ఏఐ మీ జాబ్ ఏదైతే ఉందో అది తీయకుండా ఉండడానికి మీరు ఏ విధంగా ఎక్కడి వరకు మీ స్కిల్ అనేది అప్‌గ్రేడ్ చేస్తున్నారు? ఇంకా మీరు బేసికేనా? అంతే వరకే ఉంటారా? ఆ! ఎలా మరి? సో, అదనమాట. ఓకేనా. భయం ఉండాలి. కెరీర్ పైన మనకు భయం ఉంటేనే మనం వచ్చరికి ఏంటంటే అప్‌గ్రేడ్ చేయగలుగుతాం మనం. ఏదో టైమ్ పాస్‌గా నేర్చుకొని టైమ్ పాస్‌గా ఉంటానంటే అంతే ఇంక టైమ్ పాస్‌కి అలానే ఉంటాం. రేపు పొద్దున కిరాణా షాప్ పెట్టుకుంటాం. ఓకేనా. సో, ఇది సంగతి నేను చెప్పేది. ఐటీలో ఉండాలి అనంటే అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే. జెన్యూన్‌గా అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే. అది టెస్టింగ్ మీద గానియండి, డెవలప్‌మెంట్ మీద గానివ్వండి, ఏదన్నా గానివ్వండి. ఏఐ సడెన్‌గా వచ్చి టెస్టింగ్ మొత్తం మింగేది గదా! డెవలప్‌మెంట్ మొత్తం మింగేది గదా! ఓకేనా. ఏది గాదు.
ఓకేనా? ఇట్ టేక్స్ టైమ్. ఏదైనా గానీ టేక్స్ టైమ్. అవును. ఎంట్రీ లెవెల్ అండ్ మిడ్ లెవెల్ దాకా కొన్ని పోతాయి. ఓకేనా? ఎవరియి పోతాయనంటే ఇంక వాడి స్కిల్స్ మొత్తానికి లేనప్పుడు, అప్‌గ్రేడ్ అవ్వనప్పుడు పోతాయి. ఓకే. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఉండకూడదు కాబట్టి ఈ వీడియో అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇది క్రియేట్ చేసినా మీకోసం. ఓకేనా? సో, టెస్టింగ్ అయితే టెస్టింగ్ వాటెవర్ అన్నీ ఏ టు జెడ్ మొత్తం చాలా చక్కగా నేర్చుకోండి. ఇంకా టెస్టింగ్‌లో మీకు ఏదైతే ఇంకా అప్‌గ్రేడ్ స్కిల్స్ ఉంటాయో అవన్నీ నేర్చుకోండి. సర్టిఫికేషన్స్ ఎవ్రీథింగ్ అన్నీ నేర్చుకోండి. డెవలప్‌మెంట్ సంబంధించి అది ఫుల్ స్టాక్ కానివ్వండి, ఫ్రంట్ ఎండ్ కానివ్వండి, ఏదన్నా గానివ్వండి. ఓకేనా? సో, డెవలప్‌మెంట్ చేసేవాళ్ళు ప్యారలల్‌గా డీఎస్ఏ కూడా చేయండి. ఓకే. దిస్ మై సజెషన్. అది ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా గానివ్వండి, లేకుంటే రీసెంట్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా గానివ్వండి. ఓకే. రైట్. ఇది సంగతి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, హెల్ప్‌ఫుల్ అయితే సో, ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే. సో, ఇది సంగతి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇది కెరీర్ గైడెన్స్ అండ్ పైగా టాపిక్స్‌తో ఓకేనా? మీకొచ్చరికి కింద నేను ప్రొవైడ్ చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్. టేక్ కేర్.